దేవుని ఘనమైన నామానికి వందనాలు. అలాగే ప్రార్థనా టీవీ ప్రేక్షకులందరికీ, ప్రార్థనా టీవీ బృందానికి నా వందనాలు చెల్లిస్తున్నాను. మరి మనం 10 ఆజ్ఞల గురించి ధ్యానిస్తున్నాము. ఇంట్రడక్షన్ అయిపోయింది. తర్వాత మొదటి ఆజ్ఞ 2 వారాలు చెప్పాను. మరి ఈరోజు 2వ ఆజ్ఞల గురించి ధ్యానం చేద్దాం. మరి ఈ 2వ ఆజ్ఞ ఏంటంటే, నీ దేవుడైన యెహోవాను నేనే, ఆయన నామంను వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామంను వ్యర్థంగా ఉచ్చరించు వారిని నిర్దోషిగా ఎంచడు అని రాయబడింది. అయితే దానికి నేను చెప్పాను కదా, మార్టిన్ లూథర్ చిన్న ప్రశ్నోత్తరిలో దానికి అర్థం ఏంటంటే, మనం దేవునికి భయపడి ఆయనను ప్రేమించి ఆయన పేరిట క్షపింపకయు, ఒట్టు పెట్టుకొనకయు, మంత్రతంత్రములు చేయకయు, అబద్ధమాడకయు, వంచన చేయకయు, సకల శ్రమలందు ఆయనను పేరు పెట్టి పిలిచి వేడుకొని స్తుతించి కృతజ్ఞత అగుపరచవలను. మరి మనం చెప్పుకుంటూ ఉన్నాము ఇంట్రడక్షన్లో కూడా, ఈ 10 ఆజ్ఞలు మనం ఎందుకు పాటించాలి, మనం దేవుని ఎదుట నిందారహితంగా పరిశుద్ధంగా ఉండాలని మనం ఈ 10 ఆజ్ఞల యొక్క అర్థాన్ని మనం గ్రహించాలి. మరి అదే లేవీకాండంలో 20వ అధ్యాయము 26వ వచనంలో ఉంటుంది. ఏమనంటే రాయబడింది, మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, యెహోవా అను నేను పరిశుద్ధుడును, మీరు నావారై ఉండునట్లు అన్యజనులలో నుండి మిమ్మును వేరుపరచితిని. అదే సేమ్ వాక్యము 19 లేవీకాండం 19:2లో కూడా ఉంటుంది. సరే, మనం ఇక్కడ యెహోవా నామం, బైబిల్ గ్రంథంలో యెహోవా నామాలు ఎన్నెన్ని నామాలు ప్రజలు, ప్రవక్తలు, భక్తులు వాడే మాటలు, ఆయన నామము అన్ని నామముల కంటే ఉన్నతమైనది. మరి ఏమేమి నామాలు ఉన్నాయో ఒక్కసారి మనం చూసుకుందాం. అదేంటంటే, ఇక్కడ పరిశుద్ధ నామము, శ్రేష్టమైన నామము, ఉన్నత నామము, ఘనమైన నామము, మహిమ గల నామము, మహిమా ప్రభావం గల నామము, అత్యున్నత నామము, మహోన్నత నామము. అలాగే ఈ 2 కూడా ఉంటాయి. ఏంటంటే భీకరమైన నామము, భయంకరమైన నామం అని కూడా ఉంటుంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మరి ఆయన ఆజ్ఞలను గైకొనకుండా ఆయనను ధిక్కరిస్తే మరి దానికి శాపము, శిక్ష కూడా ఉంటుంది. అది మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. మరి 2వ ఆజ్ఞ యొక్క కొన్ని రెఫరెన్సెస్ మనం, ఆ పనిష్మెంట్, ఆ శిక్ష ఏముంటుంది అన్నది కొన్ని రెఫరెన్సెస్ చూద్దాం. మొదటిది ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 58 నుంచి 61 వరకు ఏమని రాయబడిందో చూద్దాం. నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథంలో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి గైకొనుచు నీ దేవుడైన యెహోవా నా మహిమగల భీకరమైన నామమునకు భయపడని ఎడల యెహోవా నీకును నీ సంతతికి ఆశ్చర్యమైన తెగుళ్లను కలుగచేయును. అందుకని మనకి తప్పకుండా శిక్ష ఉంటుంది అని మనం గుర్తు చేసుకోవాలి. అలాగే యెషయా రాసిన గ్రంథము 57వ అధ్యాయము 15, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను, అయినను వినయం గల వారి ప్రాణంను ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణంను ఉజ్జీవింపచేయుటకును, వినయం గల వారి యొద్దకును దీన మనసు గల వారి యొద్దకును నివసించుచున్నాను. నేను నిత్యము పోరాడువాడను కాదు, ఎల్లప్పుడూ కోపించువాడను కాదు. కాబట్టి ఇలాంటి హెచ్చరిక మాటలు, మనం దేవుని మాటల్ని మరి ధిక్కరిస్తే, ఆజ్ఞల్ని మనం గైకొనపోతే ఏమేమి శిక్షలు ఉంటాయి అని మనం కొన్ని వాక్యాలు చూసాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది, దురాశ గర్భం ధరించి పాపమును కనగా
పాపం పరిపక్వమై మరణంను కనును. అలాగే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 28లో కూడా ఇలాగే రాయబడి ఉంది. ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయంను మోసపరచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. అదే అధ్యాయంలో యాకోబు పత్రిక 1:10లో కూడా ఎక్కువగా ఈ యాకోబు పత్రికలో ఈ ఆజ్ఞల గురించి రాయబడి ఉంటుంది. 1:10 ఎవడైనను ధర్మశాస్త్రం అంతటిని గైకొనుచు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆ ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. మరి మనం అనుకుంటాం 10 ఆజ్ఞలను నేర్చుకున్న తర్వాత ఏదో కొన్ని ఆజ్ఞలనే పాటించి ఆ ఆజ్ఞల్లో ఏదో ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా కూడా మనం అపరాధులుగా ఉంటాము, ఆ శిక్షణ అనుభవించవలసి ఉంటాము అన్నది మనం నిత్యము జ్ఞాపకం చేసుకోవాలి. మరి అలాగే రోమీలకు రాసిన పత్రిక 3:20 ఏమని రాయబడి ఉంటుందంటే, ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు కానీ ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. కాబట్టి మనం మోషేకి ఇచ్చిన ఈ ధర్మశాస్త్రాన్ని, ఈ 10 ఆజ్ఞల్లో మనకేమని తెలుస్తుంది అంటే పాపాలంటే ఏంటి, ఏ పాపాలు చేయకూడదు అని చెప్పేసి మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం ఈ 10 ఆజ్ఞల ద్వారా. సరే, ఈ ఆజ్ఞలో ఏమని ఉంది? ఒట్టు పెట్టుకొనకయు అని ఉంది. కాబట్టి ఎక్కడెక్కడ దేవుని వాక్యంలో వాటిని గురించి రాయబడి ఉందో మనం చూద్దాం. మరి ఒట్టు పెట్టుకోవడం గురించి మనం చిన్నప్పుడు పిల్లలం అందరం కూడా, అంటే ఈ మధ్యకాలంలో అది అలవాటు లేదు కానీ నా చిన్నప్పుడు బాగా ప్రతిదానికి గాడ్ ప్రామిస్ అని బాగా తరచుగా ఎక్కువగా అనేవాళ్ళం. అయితే ఎప్పుడైతే నాకు నా యవ్వనంలోనే నేను తెలుసుకున్నానో ఆ మాట తప్పు, దేవుని మీద ఒట్టు పెట్టు కొనకూడదు అని చెప్పేసి నేను తెలుసుకున్నాను. ఆ వాక్యము, ఆ రెఫరెన్స్ ఎక్కడుందంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 34 నుంచి 37 వరకు ఇలా రాయబడి ఉంది. ఏంటంటే, మీతో చెప్పున్నదేమనగా ఎంత మాత్రంను ఒట్టు పెట్టు కొనవద్దు, ఆకాశం తోడని వద్దు, అది దేవుని సింహాసనం, భూమి తోడని వద్దు, అది ఆయన పాదపీఠము. కనుక మనము ఆకాశం తోడని కానీ దేవుని మీద ఒట్టు పెట్టుకోవడం కానీ భూమి మీద ఒట్టని కానీ మనం చెప్పకూడదు. అలాగే యాకోబు పత్రిక 5:12లో కూడా ఏమని ఉంటుందంటే, ఆకాశం తోడని కానీ భూమి తోడని కానీ మరి దేని తోడని కానీ ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను అని చెప్పేసి దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అలాగే లూకా సువార్త 6వ అధ్యాయంలో 28 నుంచి 38 వరకు ఏమని రాయబడి ఉందో చూద్దాం. వినుచున్న మీతో నేను చెప్పుదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించి వారికి మేలు చేయడి, మిమ్మల్ని శపించి వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించి వారి కొరకు ప్రార్థన చేయుడి. నిన్ను ఒక చెంప మీద కొట్టివాని వైపునకు 2వ చెంప త్రిప్పుము. నీ పైబట్టు ఎత్తుకొని పోవాన్ని నీ అంగీని కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగింపుము. నిన్నడుగు ప్రతివానికి ఇమ్ము, నీ సొత్తు ఎత్తుకొని పోవాని యొద్ద దాని మరల అడుగవద్దు అని ఇవన్నీ చెప్పి, ఇది చాలా ముఖ్యమైన వాక్యం మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే, మనుషులు మీకు ఎలాగో చేయవలనని మీరు కోరుదురో అలాగూ మీరును వారికి చేయుడి. మనం ఎంతసేపు అవతల వాళ్ళు మనకి ఎలా చేశారు, ఏం చేశారని ఆలోచిస్తాం, కానీ మనం ఎలా ప్రవర్తిస్తున్నామో మనము గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి ఒట్టు పెట్టుకొనవద్దు. 2వ పాయింట్ దీంట్లో శపించుట. ఎవరిని మనం శపించకూడదు, అది చాలా తప్పు. కొంతమంది నోటి మాట ఎలా ఉంటుందంటే అది తప్పకుండా నెరవేరుతుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఎవరిని శపించకూడదు. మరి యాకోబు పత్రికలో నాలుకను గురించి చాలా రాసింది, అది చదువుకోండి.
దాంట్లో ఏమని ఉంటుందంటే, ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషంతో నిండినది, దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక్క నోటి నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలు వెళ్ళును అని రాయబడి కదా. చాలా వరకు అదే చేస్తాం. అదే నోటితో దేవుని స్తుతిస్తూ ఉంటాం, అదే నోటితో మనుషుల్ని దేవుని, ఇక్కడ ఏమన్నారు, దేవుని పోలికలో పుట్టిన మనుషులను శపిస్తాము అంట. అలాగే కీర్తనలు 10వ అధ్యాయము 7, కీర్తనలో 10:7లో కూడా ఏమని రాయబడి ఉందో చూద్దాం. వారి నోరు శాపముతోనూ కపటంతోనూ వంచనతోనూ నిండి ఉన్నది. కొంతమంది నోరంట శాపంతో నిండి ఉంటుందంట, కపటంతో నిండి ఉంటుంది, వంచనతో నిండి ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా మనల గురించి మనం పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. అలాగే కీర్తనల గ్రంథంలోనే 59వ అధ్యాయము 7లో, వినువారు ఎవ్వరును లేరనుకొని వారు నోట నుండి మాటలు వెళ్ళగ్రక్కుదురు, వారి పెదవుల్లో కత్తులున్నవి, యెహోవా నీవు వారిని చూచి నవ్వుదు. మనుషులు అనుకుంటారంట, ఎవ్వరు వినట్లేదు చూడట్లేదు అని చెప్పేసి అనవసరమైన మాటలు దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తూ ఉంటారు. కానీ దేవుడు వింటూ ఉంటాడంట. ఇక్కడ క్లియర్గా రాయబడి ఉంది ఏమని, యెహోవా నీవు వారిని చూచి నవ్వుదు అని. అలాగే కీర్తనల గ్రంథము 59వ అధ్యాయం 12లో కూడా ఏమని ఉంటుందంటే, శపించుడు గురించి మనం చూస్తున్నాం. వారి పెదవుల మాటలను బట్టి, వారి నోటి పాపమును బట్టి, వారు పలుకు శాపములను బట్టి, అబద్ధములను బట్టి వారు తమ గర్వంలో చిక్కబడుదురు గాక అని రాయబడి. అలాగే 109వ కీర్తనలో 17వ వచనం, శపించుట వారికి ప్రీతి గనుక అది వాని మీదకి వచ్చి ఉన్నది, దీవెని అందు వానికి ఇష్టం లేదు గనుక అది వానికి దూరమాయెను. ఎవరైతే ఇతరులని, దేవుని భక్తుల్ని, పాస్టర్స్ని శపిస్తా లేకపోతే వాళ్ళలో తప్పులు పట్టుకుంటూ ఉంటారో అది చాలా తప్పు పద్ధతి అని మనం గమనించుకోవాలి. ఎందుకంటే అలా చేసినప్పుడంట దీవెన వానికి ఇష్టం లేదు కనుక అది వానికి దూరం అవును, వారు దీవించబడరు అన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా మనుషులు గుర్తుపెట్టుకోవాలి. అలాగే రోమీలకు రాసిన పత్రిక 12:14-21 వరకు ఏమని రాయిందో ఒక్కసారి చూద్దాం. మిమ్మల్ని హింసించు వారిని దీవించుడు కానీ శపించవద్దు, సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడుడి, ఒకరితోనొకడు మనస్సు కలిగి ఉండిడి, హెచ్చు వాటి యందు మనసు ఉంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండుడి, మీకు మీరే బుద్ధిమంతులని అనుకొనవద్దు. చాలామంది స్వనీతితో అనుకుంటాం, బుద్ధిమంతులని అనుకోవద్దు. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. కాబట్టి ఇక్కడ ఇంకా 21 వరకు మీరు చదువుకుంటే దాంట్లో మనం ఏమి చేయాలి, ఏం చేయకూడదు అన్నది రాయబడి ఉంది. కీడుకు ప్రతి కీడు చెయ్యొద్దు, ఎందుకంటే దేవుడు చూసుకుంటారు. అక్కడ కింద రాయబడి ఉంటుంది, పగ తీర్చుకొనుట దేవుని పని, ఆయన చూసుకుంటారు. కానీ మనము ఎవరికి కీడుకు ప్రతి కీడు చేయకూడదు అని రాయబడి. అలాగే మనం ఇక్కడ శపించుట గురించి కొన్ని మాటలు మనుషులు చాలా వాడుకలో వాడి ఇతరులని తిడుతూ ఉంటారు. ఏమని, దరిద్రుడా అని తిడతారు, తప్పు కదా అది. చావు అని తిడతారు. అలాగే దుర్మార్గుడా అంటారు, వ్యర్థుడా అని అంటారు. అలాంటి మాటలు చాలా తప్పు అని మనం గ్రహించుకొని మరి మనం అలాంటి మాటలు మాట్లాడకూడదు. అలాగే ఇదే ఆజ్ఞలో ఇంకోటి ఏంటంటే, శకునములు, మంచి రోజు అలాంటివి కూడా చూడకూడదు. క్రైస్తవ మతంలోకి వచ్చిన వాళ్ళు
ఇంకా చాలామంది నెలలు చూస్తారు, మంచి రోజు చూస్తారు, మంచి గడియ చూస్తారు, పెళ్ళిళ్ళకి వీటికి వాటికి. అది కూడా చాలా తప్పు. అవన్నీ మనం ఎప్పుడైతే యేసుక్రీస్తుని తెలుసుకొని దేవునిలోకి వచ్చేసామో అప్పుడు ఇలాంటివన్నీ మనం మానేసేయాలి. అలాగే సోది చెప్పించుకొనుట, చిలక జోస్యాలు, సోది చెప్పించుకోవడాలు కూడా చాలామంది చేస్తారు. ఇది చాలా తప్పు. ఎందుకు అంటే ఆ చిలక జోస్యం కానీ సోది చెప్పేవాళ్ళు ముఖ్యంగా దేవుని శక్తిని కాదు, అక్కడ దుష్టుడు శక్తిని, చీకటి శక్తుల శక్తిని ఉపయోగించుకొని వాళ్ళు సోది చెప్తారు. దానికి నేను ఒక విట్నెస్ చెప్తాను నాది. ఒకసారి మా కాలేజ్లో MBA స్టూడెంట్స్, నేను కాలేజ్ లెక్చరర్ కింద చేశాను, వాళ్ళు ఏదో సర్వే చేసుకుంటూ సోది చెప్పే అమ్మాయిని పిలిచి సోది చెప్పించుకుంటున్నారు. అక్కడ షాప్కి నేను వెళ్ళేటప్పటికి, మేడం మీ గురించి కూడా ఏం చెప్తారు ఒక్కసారి చెప్పిద్దాము, మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారో ఏంటని. నేను అది చాలా తప్పు, నేను నా చెయ్యి నేను ఇవ్వను అని చెప్పాను. చెప్తే వాళ్ళు లేదు మేడం ప్లీజ్ ఒక్కసారి అని అడుగుతూ నేను ఫోర్స్ చేసేసినప్పుడు నేను ఒక్కటే అన్నాను, ఇదిగో సరే మీరు ఇలా అడుగుతున్నారు కాబట్టి నేను మీకు ప్రూవ్ చేస్తాను, అది దేవుని శక్తి కాదు చీకటి శక్తి అని. చీకటి శక్తి ఏది నన్ను తాకదు అని చెప్పి, సరే నేను ఇస్తాను, ఆ అమ్మాయి చెప్పదు నాకు అని చెప్పాను. అంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు. సరే మేడం ఇవ్వండి అన్నారు. అంటే నా చెయ్యి ఇచ్చాను, అది ఏదేదో చెప్పిన తర్వాత గబుక్కుని నా చెయ్యి వదిలేసి, అమ్మో ఈ అమ్మకి నేను చెప్పనమ్మా అని చెప్పింది. ఈ అమ్మ దేవుని బిడ్డ, నేను చెప్పనంది. అది వాళ్ళకి చాలా ప్రూఫ్ అయింది. వాళ్ళ సర్వేలో కూడా వాళ్ళు రాసుకున్నారు అది. అందుకని నేను అది ప్రూవ్ చేశాను. అస్సలు మళ్ళీ ఆ రాత్రి చాలా క్షమాపణ అడిగి, ప్రభా నేను అది ప్రూవ్ చేయడానికి ఇచ్చాను, నన్ను క్షమించు అని. అట్లా మనం ఎప్పుడు కూడా మన చేతిని సోది చెప్పే వాళ్ళకి అప్పగించకూడదు. అది చాలా శాపం మనకి అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత లేవికాండము 19:26లో కూడా వీటిని గురించి ఏమని ఉందంటే, శకునములు చూడకూడదు, మంత్రయోగములు చేయకూడదు, పచ్చబొట్లు, టాటూస్ అంటారు. చాలామంది వాళ్ళ చేతుల మీద అన్ని టాటూస్ వేయించుకుంటారు. అది కూడా దేవునికి చాలా వ్యతిరేకమైన పని అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టిన వాని వలె ఎంచవలెను. అలాగే దేవుని నామం వ్యర్థంగా నొచ్చరింపకూడదు అని చెప్పేసి అనుకున్నాం కదా. మరి నేను ఇంకా పాత రోజుల్లో చాలా బిజీగా ఉన్నప్పుడు, నేను చాలా అలసిపోయినప్పుడు ఏమని అనేదాన్ని అంటే, తండ్రి అమ్మ, తండ్రి దేవ ప్రభు అని అనుకునేదాన్ని. అయితే నా 2.5 ఏళ్ళ మనవరాలు అప్పటికే తనకి వాళ్ళ మమ్మీ నేను ఆ 10 ఆజ్ఞలు నేర్పించినప్పుడు అది వెంటనే ఒకరోజు అంది, అమ్మమ్మ బైబిల్లో రాయబడి ఉంది, 10 కమాండ్స్లో రాయబడి ఉంది, నువ్వు వ్యర్థంగా తండ్రి దేవా అని పిలుస్తున్నావు అంది. నిజమే, చాలా బాధపడ్డాను చిన్న బిడ్డ చెప్పిన దానికి. అప్పటి నుంచి నేను ఆ మాట అనడం మానేసానన్నమాట. కాబట్టి కొన్ని మనం చిన్న బిడ్డల నుంచి కూడా చాలా నేర్చుకోవాలి. ఎవరైనా సరే మనం వినే మనసు కలిగి ఉంటే, దీన మనసు కలిగి ఉంటే ఎవరి నిండా మంచిగా నేర్చుకుంటాం. కానీ మన నోరు అవతల వాళ్ళని క్రిటిసైజ్ చేసే పద్ధతి మనకు తగ్గిపోతుంది. అలాగే ఇక్కడ అబద్ధం ఆడకూడదు అని రాయబడి ఉంది. లేవికాండంలో 19:12లో దీని గురించి వాక్యంలో రాయబడి ఉంది. ఏమనంటే, నా నామంను బట్టి అబద్ధ ప్రమాణం చేయకూడదు, నీ దేవుని నామంను అపవిత్రపరచకూడదు అని. సో అపవిత్రపరచకూడదు. తర్వాత వంచన చేయకయు. వంచన అంటే మోసం చేయడం, అన్యాయం చేయడం. మరి దీన్ని గురించి కూడా దేవుని వాక్యంలో లేవికాండంలోనే ఎక్కువగా మోషే ఇవన్నీ వివరించి ఇశ్రాయేలుకి చెప్పిన మాటలు అన్నమాట. ఇక్కడ లేవికాండం 19:15లో పేదవాడిని పక్షపాతం చేయకూడదు, గొప్పవాడని అభిమానం చూపకూడదు. ఇది చాలా చేస్తూ ఉంటారు కదా మన మీటింగ్స్లో, మన గుడుల్లో ఎన్నో కూడా. గొప్పవాళ్ళని ఒకలా చూస్తారు, మరి పేదవాళ్ళని ఒకలా చూస్తారు. అలాగే 16వ వచనంలో క్లియర్గా ఇది రాయబడి ఉంది, నీ సహోదరుని ప్రాణహాని చేయకూడదు, నేను యెహోవాను. నీ హృదయంలో నీ సహోదరుని మీద పగ పట్టకూడదు.
నీ పొరుగువాని పాపం నీ మీదకి రాకున్నట్లు నీవు తప్పకుండా వానిని గద్దింపవలెను. కీడుకు ప్రతికూడు చేయకూడదు. నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెను అని రాయబడి ఉంది. మరి మనం తప్పకుండా ఇవన్నీ కూడా చేస్తుండాలి. తర్వాత ఆ యొక్క ఎక్స్ప్లెనేషన్లో చిన్న ప్రశ్నోత్తరాలు ఏమైనా ఉందంటే, రెండో భాగం, సకల శ్రమలందు ఆయనను పేరు పెట్టి పిలిచి వేడుకొని స్తుతి కృతజ్ఞత అగుపరచవలెను. ఎవరికి? దేవునికి. ఈ పనులు చేయడం మానేసి ఎల్లప్పుడూ మన నోట దేవుని స్తుతి ఉండాలి. ఎల్లప్పుడూ ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ స్తుతిస్తూ ఉండాలి. మరి నేను చాలా భక్తుల్ని చూసి వాళ్ళ దగ్గర చాలా నేర్చుకుంటాను. వాళ్ళు ఏంటంటే ఎంతసేపు స్తోత్రం 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 అని చెప్పుకుంటూ ఉంటారు. దేవానికి వందనాలు అని చెప్పుకుంటారు. బయటకు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. కృతజ్ఞతలు ప్రతి దానికి దేవా వందనాలని వెంటనే చెప్పుకోవాలి. ఎప్పుడో రాత్రి ప్రార్థన చేసేటప్పుడు ఓ దేవా నువ్వు చేసిన మేళ్ళన్నింటికి వందనాలని ఒక్క మాట చెప్పేసి మనం సంతోషించడం కాదు. నిత్యము ఆయన చేసిన ప్రతి మేలుని బట్టి మనం స్తుతి మన నోట ఎప్పుడు స్తోత్రం స్తోత్రం దేవానికి వందనాలని చెప్పుకుంటూ ఉండాలి. అది చాలా మంచి పద్ధతి అని మనం నేర్చుకోవాలి. కాబట్టి కృతజ్ఞతలు చెల్లించుట అనే మంచి అలవాటు, అలాగే స్తోత్రం చెప్పుకుంటానే మంచి అలవాటు మనం కలిగి ఉండాలి. కాబట్టి ఇక్కడ 103వ దావీదు కీర్తనలో కూడా ఆ వాక్యాలు రాయబడి ఉన్నాయి. కాబట్టి మనము ఈ 2వ ఆజ్ఞ ఇక్కడితో నేను ముగిస్తున్నాను. మరి నెక్స్ట్ సెషన్లో మనము 3వ ఆజ్ఞ ఇంకా తక్కిన ఆజ్ఞల గురించి నేర్చుకుందాం. మరి ప్రార్థన చేసుకుందాము. దేవా మా ప్రభువా, నాయన ఈ దినం ప్రభా 2వ ఆజ్ఞను గురించి నాయన మేము నేర్చుకున్నాం తండ్రి. ఒట్టు పెట్టుకొనకూడదు, చెప్పించకూడదు, శకునాలు చూడకూడదు, సోది చెప్పించుకోకూడదు. మరి ప్రభా నిత్యము మా నోట నీ స్తుతి ఉండాలి ప్రభా. మరి తండ్రి 103వ దావీదు కీర్తనలో రాయబడినట్లు నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరువకమని నిత్యము దేవుడు మనకు చేసిన ఆ ఉపకారాలను మర్చిపోకుండా స్తుతిస్తూ మన నోటిని మన ఆధీనంలో, దేవుని ఆధీనంలోంచి మనం ప్రార్థించుకుంటూ మరి మన నోటి ద్వారా ఎక్కడ తప్పులు అనవసరమైన మాటలు రాకుండా దేవునికి ఇష్టమైన మాటలే మన నోటి నుండి వచ్చినట్లు మనం మన నాలుకను సాధువు చేసుకోవాలని దేవా మేము నిన్ను నీ సహాయాన్ని కోరుకుంటూ యేసేపేట మిక్కిలి వినయంగా వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.